ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే అయిపోయింది చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతున్నారు. రాజకీయాలు ఒక 35 ఏళ్ళకి వెళ్ళి పేపర్ చదివే అలవాటు ఉంది, చూసే అలవాటు ఉంది, రాజకీయ కుటుంబాలు పుట్టినా కాబట్టి దగ్గర దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తిరిగి చూసినాను. నాకు పక్కన చాలా మంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అక్షర సత్యము. ఉన్నది ఉన్నట్టంటే ఊరికి నాకు అగిరాదు అంటారు. నేనేమంటే ఆయన ఏం సిగ్గుపడతలేడు. తన రాష్ట్ర ప్రజల ముందు తాను గప్పాలు కొట్టి నేను వీరుణ్ణి సూర్యుడిని, నేను ఇది చేస్తా అది చేస్తా, నా తాను ఇంకో మంత్రం ముందు కేటి ఇట్లా కాదు. ఆయన ప్రజల్లో ఒక్కడై ప్రజల మనిషై ఇగల్ల గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను చూసి నేను చేతమనుకున్నటువంటి అనేక కార్యక్రమాలను చేయలేనటువంటి పరిస్థితి, చాలా ఎక్కువ హామీలు ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చాలంటే ఎటే టైం మనకు డబ్బు అందుబాటులో లేదు. కాబట్టి నేను నా కుటుంబ సభ్యులకు నేను చెప్పుకుంటున్నా, నా పరిస్థితిని నేను మీకు చెప్తా ఉన్నా. మనం అందరం కలిసి నేను చేయొద్దని కాదు, ఏ దానికి ఫస్ట్ ఇద్దాం. నేనేమన్నా డబ్బు లేక కాదు, రాష్ట్రంలో మొత్తమే దివాలా తీసి కాదు, కానీ దేనికి ఫస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఒక బడ్జెట్ ఒక ప్లాన్ వేసుకుంటాం. విద్యకు ఫస్టా, వైద్యానికి ఫస్టా, ఉద్యోగాలకు ఫస్టా, లేదంటే అభివృద్ధికి ఫస్టా, రోడ్లకు ఫస్టా, లేదంటే రెవెన్యూకి దేనికి ఫస్టా అనేటువంటి దాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ఖర్చు పెట్టుకుంటాం. అదేవిధంగా తన రాష్ట్ర ప్రజలకు తాను చెప్పుకున్నాడు, అంత తప్పే లేదు. రాష్ట్ర ప్రజల ముందు ఉన్న వాస్తవం చెప్పుకున్నాడు. కానీ ఇంత దివాలా కూర అంటే మరి ఆయన పరిపాలనకు వచ్చేక ముందే ఇంత అవినీతిమయమైనటువంటి పార్టీ ఏది లేదు ఈ దేశంలో. ఇలా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక 119 అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ఒక రాష్ట్రంను ఏలినటువంటి పార్టీ, భారతదేశంలో రెండో అత్యంత ధనవంతమైనటువంటి బీజేపీ వచ్చి బట్టవాజీ దోపిడీ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బీజేపీ ప్రజలకు అర్థమవుతుంది, నాశనం చేసేసింది. ఆ పార్టీ తర్వాత అత్యంత దోపిడీ చేసిన పార్టీ ఈ దేశంలో ఏంటంటే ఇలా పార్టీ ఆదాయం చూస్తే కాంగ్రెస్ జాతీయ స్థాయి 75 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లో ఏంటంటే 500 కోట్లు, ఇలా పార్టీలో కొన్ని వేల కోట్లు. ఇది అంటే అత్యంత అవినీతి పరులైనటువంటి మీరు నీతులు వల్లించేటువంటి కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఏం చెప్తాం మేము చెప్పనా? ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు ఎవరు రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకి ఆ తెలివి లేదు కాబట్టి మాట్లాడలే అంటున్నా. నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఎవరికి కూడా అది లేకుండా ఆయన మాట్లాడలే. అంత ఫ్రీడమ్ కానీ అంత స్వచ్ఛత కానీ ఇలా ఒక స్పీడ్గా ఒక అంచెలంచెలుగా ఎదిగినటువంటి నాయకుడు ఢిల్లీ స్థాయిలో ఒక చక్రం తిప్పగలిగి ఒక పిసిసి అధ్యక్షుడా, ఒక ముఖ్యమంత్రిగా, ప్రజలకు అతి 25 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఒక కట్టల మూటల సంచులు కలిగినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కూకటి వేలతో పీకేసిన నాయకుడిగా ఖచ్చితంగా బరాబర్ ఇంత పవర్ఫుల్ నాయకుడు ఎవరు లేడు. ఇంత పవర్ఫుల్గా, ఇంత అగ్రెసివ్గా ఒక నిలదొక్కున్నటువంటి ప్రాంతీయటువంటి లోకల్ సెంటిమెంట్ను కలిగి ఉన్నటువంటి ఈ పార్టీని బీఆర్ఎస్ను ఓడించడం అందరి వల్ల కాదు, అది రేవంత్ రెడ్డి వల్ల అయింది. కాబట్టి ఆయన నిజంగానే మాట్లాడుతున్న వాస్తవం తప్పలేదు. ఇలా ఇంత పెద్ద ఎత్తున చక్రం తిప్పి సత్సంబంధాల కేంద్రంతో కలిగి ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేడు, రేవంత్ రెడ్డి తప్ప. అందులో మీరు పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, తప్పేం లేదు. నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిందని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి పడేసిన అంత సీన్ లేదు. కేటీఆర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందన్నా అంటే, కేటీఆర్ అన్న కాడి పడేసి కాదు, మీరు నలుగురు కలిసి ఎవరెవరు హరీష్ రావు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, మీరందరు కలిసి మీరు ఏం చేసిర్రు? ధర్నా చౌకులు ఎత్తేసారు. ఏం చేసిరు మీరు అన్న? ధర్నా చౌకులు ఎత్తేసారు. ఫామ్ హౌస్లకు తెరలేపారు. ఉద్యోగస్తులను ఇలా ధర్నాలు చేస్తున్నాను హౌస్లో అరెస్ట్ చేసిరు. మీరు దోపిడికి తెరలేపారు. అవినీతిని పెంచి పోషించారు. మీరు ఏం చేయలే. ఇలా కాడి వడేసుడు కాదు. నేను ఎప్పుడో చెప్పినారు, ఏం చెప్పిందో రైట్ అవుతుంది. భారతదేశ చరిత్రలోనే
ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కబందాస్తాలో ఉన్నారు అందరు ముఖ్యమంత్రులు. ఇక బీజేపీ ముఖ్యమంత్రులు అంతా నరేంద్ర మోడీకి ఇవ్వడానికి సొంత నిర్ణయాధిక దమ్ము లేదు. ఇక ఇంకెవరు కూడా ఒక స్టాలిన్, ఒక రేవంత్ రెడ్డి, ఒక మమతా బెనర్జీ లాంటి ఒక కొంతమంది ముఖ్యంగా పవర్ఫుల్ నిర్ణయాలు తీసుకుంటూ అహర్నిశలు కృషి చేసి పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు. కాడి పడేయడం కాదు, అవతల అంటే కాడి పడేయడం అంటే అవతల వ్యక్తి కరెక్ట్ లేకపోయినా ఒక పోగేసుకొని కాడి పడేయడం అంటే కాడిమాకు ఉంటే ఏమైందంటే ఇట్లా కాడిమాకు ఉంటుంది, ఇంత పొడుగు ఈ నుంచి కాడిమాకు ఉంటే దాపట్టి మీరు ఏం చేస్తారంటే పోగేస్తారు. పోగు అంటే ఈ ఒక మొల ఉంటుంది, ఈ మొలకెళ్ళి దాటి ఇవతల పెడతారు. పోగేసి అంటే అవతలదేమో నామకే వాసే ఉంటుంది. ఒక ఎద్దు బలమైన ఎద్దు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీనికి పోగేస్తాం, అంటే తాళ్ళు ఇక్కడ గుంజు కడతాం, ఇది గుంజుతుంటే అది ఇంకా నడిస్తే చాలు. అంటే ఇక్కడ కాడి పడేసుడు కాదు, ఆ కాడిని మొత్తాన్ని తానాయి గుంజుతూ తన మీద పడుతున్నటువంటి భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల అయినటువంటి యజమానులకు వాస్తవం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో ఏముంది, ఎంత డబ్బు ఉంది, ఏం చేయాలి, ఏ పథకాలు వస్తాయి, ఏ పథకాలు రావు, మనం ఎలా మెసులుకోవాలి, ఎలా ఉండాలన్నటువంటి ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని చూసి 100% ప్రజలు వాస్తవం తెలుసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి తన ప్రజల చేత మాట్లాడాలి, మీడియా ద్వారా వాస్తవం చెప్పగలగాలి. ఇవాళ నేనే మునగాన్ని, నేనే వీరుణ్ణి, నేనే సూర్యుడిని, నేను మాట అంటగానే మాట తప్పను, తల నరుక్కుంటగానే మాట తప్పను, నేను కుర్చీ చేసుకొని కాళేశ్వరం కట్టిస్తా, నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, నా కుటుంబం అసలు రాజకీయాలనే ఉండరు, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా. ఏది బంగారు తెలంగాణ? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, మొత్తం వస్తేగా నమ్ముకుంటుంది. అంటే మాట తప్పడం అట్లా కాదు, రాష్ట్ర ప్రజలతోని మమేకమైపోతా ఉంది ఈ పార్టీ. రేవంత్ రెడ్డి గారి సంగతి మీకు తెలియదు. ఇంకా ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు రీచ్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క గుండెలకు చేరువైతూ ఉంటారు. ఇలా రేపు ఇండ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. 6,000 కోట్ల రూపాయలు తెచ్చి యువకులకు ఇలా వేలాది మంది, లక్షల మంది యువకులకు ఇలా 4,000 రూపాయల డబ్బిచ్చి వాళ్ళ జీవితం లోపల ముందుకోనిక ప్రయత్నం చేశారు. మీరు చేసిరా? ఏం చేసిరు? మీరు అప్పులు తెచ్చి వణికిచ్చారు, ఏం ఊరగా పెట్టారు, ఏడ ఉద్యోగాలు కాలబెట్టారు మీరు. ఇలా మీరు గతం మనిషి గంతులు వేయడం ఏంది? గతం మనిషి రంకెలేస్తున్నారు ఏంది? అప్పుడే ప్రజలు మర్చిపోయిరా. మళ్ళీ కొడితే మళ్ళీ 1 year బ్యాక్ 2 years బ్యాక్ వీడియోలు కొడితే మొత్తం మీ చరిత్ర బయటపడుతుంది. 2 years బ్యాక్ యూట్యూబ్ ఓపెన్ చేసి 2 years బ్యాక్ కొడితే అయిపోయి కథం, జాతకం ఇటు దిగుతుంది. మీరు ఏమేం చేసిరు, ఏమేం కథ.